Hello everyone, welcome to eBrahmos Academy. I am Sandeep Velpula. Today in this class, we will discuss about differential equations topic. Here differential equation అనేది మనకి ఎక్కడ యూజ్ అవుతుందంటే ఇంటర్మీడియట్ చదువుతారు కదా, దాంట్లో 2B అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది మ్యాథ్స్లో. దాంట్లో ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేది యూజ్ అవుతుంది. అదే విధంగా ఎవరైనా డిగ్రీ చదివే వాళ్ళు ఉంటే వాళ్ళకి బీఎస్సీలో మ్యాథ్స్ ఉంటే దాంట్లో కూడా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది. దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అసలు డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటంటే an equation involving one dependent variable and its derivative with respect to one or more independent variables. Differential equations అంటే డెఫినేషన్ ఏంది? an equation involving one dependent variable and its derivative with respect to one or more independent variables are called differential equations. ఇప్పుడు మీరు చూడండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని క్లారిటీ ఇస్తాను చూడండి. ఎగ్జాంపుల్ నేనేం తీసుకుంటున్నానంటే dy by dx ప్లస్ 5y ఈక్వల్ టు 0 అని నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఈ ఎగ్జాంపుల్లో మనకి డిపెండెంట్ వేరియబుల్ ఏంటి, ఇండిపెండెంట్ వేరియబుల్ ఏంటి, ఎలా కనుక్కోవాలంటే చెబుతా చూడండి. ఇక్కడ y ఉంది కదా, d పక్కన y ఉంది కదా, దీన్ని మనం డిపెండెంట్ వేరియబుల్ అంటారు. x ఉంది కదా కింద, దీన్ని మనం ఇండిపెండెంట్ వేరియబుల్ అంటారు. చూడండి ఇక్కడ an equation involving one dependent variable and its derivative అంటే మనకి ఏ ఫామ్ లో ఉంటుంది, d by dx ఫామ్ లో ఉంటుంది. కాబట్టి an equation involving one dependent variable and its derivatives with respect to one or more independent variables. ఇక్కడ చూడండి, మనకి ఇండిపెండెంట్ వేరియబుల్ మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్లో ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ x తీసుకుంటున్నాను. ఇక్కడ x కాకుండా మనం y, z ఇంకా మిగతా చాలా తీసుకోవచ్చు. సో డెఫినేషన్ ఇది మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే. ఇప్పుడు మనం ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఆర్డరు అండ్ డిగ్రీ ఎలా కనుక్కోవాలో తెలుసుకున్నాం చూడండి. సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, d2y by dx2 ప్లస్ 5y ఈక్వల్ టు 0 అని నేను ఒక క్వశ్చన్ తీసుకున్నాను. దానికి నేను డిగ్రీ కనుక్కోవాలి, ఆర్డర్ కనుక్కోవాలి. డిగ్రీ ఆర్డర్ ఎలా కనుక్కోవాలంటే ఫస్ట్ ఆర్డర్ ఎలా కనుక్కోవాలి యువత చూడండి. ఆర్డర్ మనం ఎలా కనుక్కోవాలంటే మనకి ఇచ్చిన క్వశ్చన్లో హైయెస్ట్ డెరివేటివ్ ఇక్కడ చూడండి d2y by dx2 ఉంది. హైయెస్ట్ ఆర్డర్ అంటే ఏంటంటే మామూలుగా చూడండి d2y by dx2 ఉంది. సపోజ్ మన క్వశ్చన్లో dy by dx అంటే హైయెస్ట్ డెరివేటివ్ ఏమవుతుంది, మనకి d2y by dx2 అవుతుంది. కాబట్టి ఇక మనకి d2 అంటే స్క్వేర్ ఉంది కాబట్టి ఆర్డర్ ఎంత అవుతుందంటే అప్పుడు మనకి ఆర్డర్ 2 అవుతుంది. డిగ్రీ ఎలా కనుక్కోవాలంటే మనం ఆర్డర్ కనుక్కున్న తర్వాత ఆర్డర్ ఎంత ఉండిద్దో ఇక్కడ d2y by dx2 అనేది మనకి ఆర్డర్ అవుతుంది కదా, దానిపైన ఎంత పవర్ ఉంటే అది మనకి డిగ్రీ అవుతుంది. సపోజ్ ఇక్కడ పవర్లో ఏమి లేదు కాబట్టి నేను దీన్ని హోల్ పవర్ 1గా రాసుకుంటే డిగ్రీ ఎంత అవుతుంది, డిగ్రీ అనేది 1 అవుతుంది. అర్థమైందా? ఆర్డర్ డిగ్రీ ఎలా కనుక్కోవాలో మళ్ళీ చెబుతున్నా చూడండి. d2y by dx2 ప్లస్ 5y ఈక్వల్ టు 0 అని ఉంది. దీనికి మనం ఆర్డర్ డిగ్రీ ఎలా కనుక్కోవాలంటే ఇచ్చిన క్వశ్చన్లో హైయెస్ట్ డెరివేటివ్ అంటే ఇక్కడ d2y by dx2 ఒకటే ఉంది కాబట్టి ఆర్డర్ అనేది మనకి ఇక్కడ 2 అవుతుంది. ఇక్కడ d2y by dx2 ఉంది కాబట్టి మనకి ఆర్డర్ అనేది 2 అవుతుంది. డిగ్రీ ఎలా కనుక్కోవాలంటే మనం ఆర్డర్ కనుక్కున్న తర్వాత ఆర్డర్ కనుక్కున్న దానికి పవర్లో ఏముంటే
ఆర్డర్ కనుక్కున్న దానికి పవర్లో ఏముంటే అది మనకి డిగ్రీ అవుతుంది. పవర్లో మనకి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇక మనకి డిగ్రీ అనేది 1 అవుతుంది. అర్థమైందా ఇంతవరకు? నెక్స్ట్ చూద్దాం చూడండి. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. d²y/dx² ప్లస్ dy/dx హోల్ పవర్ 99 ప్లస్ 3y = 0 అని నేను క్వశ్చన్ తీసుకున్నాను. దీనికి నేను ఆర్డర్ అండ్ డిగ్రీ కనుక్కోవాలి. ఆర్డర్ కనుక్కోవాలి, డిగ్రీ కనుక్కోవాలి. ఆర్డరు డిగ్రీ ఎలా కనుక్కోవాలంటే ఇప్పుడు చూడండి. ఫస్ట్ మీకు ఏమని చెప్పాను? ఆర్డర్ కనుక్కోవాలంటే ఇచ్చిన క్వశ్చన్లో హైయెస్ట్ డెరివేటివ్ ఫస్ట్ మనం చూసుకోవాలి. ఇక్కడ చూడండి d²y/dx² ఉంది, ఇక్కడ dy/dx ఉంది. ఈ రెండిట్లో హైయెస్ట్ డెరివేటివ్ ఏమవుతుంది మనకి? d²y/dx² అవుతుంది. కాబట్టి d²y/dx² అంటే ఆర్డర్ అనేది మనకి ఎంత అవుతుంది? 2 అవుతుంది. సో ఆర్డర్ అనేది మనకి 2 అయ్యింది. ఇప్పుడు డిగ్రీ ఎలా కనుక్కోవాలి మనం? డిగ్రీ అంటే ఏంది? పవర్ ఆఫ్ హైయెస్ట్ అంటే పవర్ చేయాలి మనం దేనికి? ఆర్డర్కి. మనకి ఇక్కడ ఆర్డర్ ఎంత వచ్చింది? d²y/dx² అనేది మనకి ఆర్డర్ కింద మనం చూస్ చేసుకున్నాం కదా. దీనికి పవర్లో ఎంత ఉంది? పవర్లో ఏమీ లేదు కాబట్టి మనం ఇక్కడ 1 పెట్టుకోవాలి. d²y/dx² హోల్ పవర్ 1 అన్న ఒకటే కదా, అందుకని హోల్ పవర్ 1 పెట్టుకున్నాను. సో ఇక్కడ పవర్లో ఎంత ఉంది? మనకి 1 ఉంది కాబట్టి డిగ్రీ అనేది మనకి 1 అవుతుంది. మీలో చాలామందికి డౌట్ రావచ్చు, ఇక్కడ dy/dx హోల్ పవర్ 99 ఉంది కదా, దీన్ని ఎందుకు తీసుకోలేదని. డిగ్రీ అంటే డెఫినేషన్ ఏంటంటే మనం ఆర్డర్ కనుక్కున్న తర్వాత ఆ ఆర్డర్ పైన ఉన్న పవర్లో ఏదైతే ఉండిద్దో వాల్యూ అదే మనకి డిగ్రీ అవుతుంది. ఇక్కడ dy/dx అని ఉంది కాబట్టి ఇది హైయెస్ట్ డెరివేటివ్ కాదు కాబట్టి మనం దీన్ని తీసుకోలేదు, దీన్ని తీసుకున్నాం ఆర్డర్కి డిగ్రీ. ఇంతవరకు అర్థమైందా? మనం ఆర్డర్ డిగ్రీ ఎలా చేయాలో కూడా మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఫస్ట్ మనం ఎక్సర్సైజ్ 8B గురించి తెలుసుకుందాం. 8Bలో ఉన్న క్వశ్చన్స్ మొత్తం మనం ప్రూవ్ చేద్దాం. ఎక్సర్సైజ్ 8Bలో ఫస్ట్ క్వశ్చన్ ఏంది? √1 - y² × dx ప్లస్ √1 - x² dy = 0. ఎక్సర్సైజ్ 8Bలో మనం ఫస్ట్ రామంలో ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. దీన్ని ఇచ్చినప్పుడు మనం ఏ మెథడ్లో సాల్వ్ చేయాలో మనకి ఎలా తెలిసిద్దంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, √1 - y² dx ప్లస్ √1 - x² dy = 0 అని మనకు క్వశ్చన్ ఇచ్చాడు. ఈ ప్లస్ అనేది అవతలకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? మైనస్ అయిపోతుంది. సో ఇది మొత్తం ఇటు మైనస్ అయిపోయింది. ఇక్కడ చూడండి, √1 - y² అనేది అవతలకి వెళ్తే dy/√1 - y² అవుతుంది. అదే ఈ √1 - x² అనేది అవతలకి వెళ్తే dx/√1 - x² అవుతుంది. సో మనకి క్లారిటీగా అర్థమైపోతుంది ఇది వేరియబుల్ సపరబుల్ మెథడ్లో మనం సాల్వ్ చేయాలి అని. సో చేద్దాం చూడండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇచ్చిన క్వశ్చన్కి గివెన్ అని రాసుకోవాలి. గివెన్ అని పెట్టి అక్కడ ఏ క్వశ్చన్ ఇస్తే ఆ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాయాలి. 1 - y² dx ప్లస్ √1 - x² dy = 0. తర్వాత మనం ఏం చేయాలి? వేరియబుల్ సపరబుల్ మెథడ్ యూజ్ చేసి మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలి. చూడండి ఎలా చేస్తున్నాను. √1 - y² dx ఇలాగే రాస్తున్నాను. ఈ ప్లస్ పక్కన ఉన్నది మొత్తం అవతలకి వెళ్ళిపోతే ఏమవుతుంది? ప్లస్ ఉంటే మైనస్ అయిపోతుంది. √1 - x² dy. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి, √1 - x² ఉంది కదా, అది అవతల తీసుకొస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? dx/√1 - x² అయింది. సేమ్ అలాగే రాస్తున్నాను. ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కాబట్టి ఆ మైనస్ సింబల్ అలాగే రాస్తున్నాను. dy అలాగే రాస్తున్నాను. dy ఇక్కడ చూడండి, √1 - y² ఉంది. ఆ
1 మైనస్ వై స్క్వేర్ని నేను ఈక్వల్ అవతల రాసుకుంటున్నాను, రాశాను. తర్వాత మనం ఏం చేయాలంటే బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేయాలి. వేరియబుల్ సపరబుల్ మెథడ్ అంటే ఏంది, ఎక్స్ టర్మ్స్ మొత్తం ఒక సైడ్ రాశాను, వై టర్మ్స్ మొత్తం ఒక సైడ్ తెచ్చుకున్నాను. తర్వాత మనం ఏం చేయాలంటే బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేయాలి. అంటే ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు మనం రాసుకోవచ్చు దీన్ని ఇంటిగ్రేషన్ dx బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రేషన్ dy బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇంటిగ్రేషన్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ అంటే మనకి ఫార్ములా తెలుసు కదా, ఫార్ములాస్ మనం నేర్చుకున్నాం కదా. ఫార్ములాస్ ఏంది, ఇంటిగ్రేషన్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ అవుతుంది ఫార్ములా. అదేవిధంగా ఇంటిగ్రేషన్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ అంటే వై స్క్వేర్ ఇంటూ డిఎక్స్ అంటే వై స్క్వేర్ ఇంటూ డివై అంటే ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ వై అనేది మనకి ఫార్ములా అవుతుంది. సో దాన్ని యూజ్ చేసుకుని మనం రాసుకున్నాం. ఇంటిగ్రేషన్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఫార్ములా అనేది సైన్ ఇన్వర్స్, ఇక్కడ ఎక్స్ అనే వేరియబుల్ ఉంది కాబట్టి ఎక్స్ రాశాను, ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ డివై బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ ఉంది. అంటే మనకి మొదలు మైనస్ ఉంది కాబట్టి మైనస్ అలాగే రాస్తున్నాను, ఫార్ములా యూజ్ చేసుకొని సైన్ ఇన్వర్స్ వై రాశాను. ఇక్కడ మనకి కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ అని ఇచ్చాడు కాబట్టి చివరిలో మనం కాన్స్టెంట్ కూడా రాయాలి. ఈ కాన్స్టెంట్ అనేది మనం సి అయినా రాసుకోవచ్చు, మనకి అంటే క్వశ్చన్ని బట్టి మనం లాగ్ సి అయినా రాసుకోవచ్చు. మనం ఇక్కడ నేను సి అనే రాస్తున్నాను. తర్వాత చూడండి సైన్ ఇన్వర్స్ ఎక్స్, ఇక్కడ చూడండి మైనస్ సైన్ ఇన్వర్స్ వై ఉంది, అది ఈజీ కూడా అవతల తీసుకొచ్చేద్దాం. అప్పుడు ఎలా రాసుకోవచ్చు మనం, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ వై ఈక్వల్ టు సి అని రాశాను. అర్థమైందా క్వశ్చన్? మన క్వశ్చన్ అది ఇచ్చాడు, ఫస్ట్ మనం ఏం చేయాలంటే అది మనం ఏ మెథడ్లో సాల్వ్ చేయాలో మనం తెలుసుకోవాలి. ఏ మెథడ్లో సాల్వ్ చేయాలంటే మనం ఇక్కడ చూడండి ఈ ప్లస్ అనేది ఈజ్వల్ అవతలకి వెళ్తే మైనస్ అయిపోతుంది. ఇక్కడ చూడండి డిఎక్స్, ఇక్కడ చూడండి ఈజ్వల్ అవతల స్క్వేర్ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది, అది ఈజ్వల్ అవతలకి వస్తే బై అయిపోతుంది కాబట్టి డిఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ పక్కనే ఉంది ఈజ్వల్ టు మైనస్ డివై బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్. అంటే ఎక్స్ టర్మ్స్ మొత్తం ఇటు సైడ్ ఉన్నాయి, వై టర్మ్స్ మొత్తం అటు సైడ్ ఉన్నాయి కాబట్టి మనకి మైండ్లో గుర్తుండాలి. వేరియబుల్ సపరబుల్ మెథడ్ యూజ్ చేసుకొని మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలని మనకు మైండ్లో గుర్తుండాలి. వేరియబుల్ సపరబుల్ మెథడ్ యూజ్ చేసి నేను మొత్తాన్ని సాల్వ్ చేశాను. సెకండ్ ప్రాబ్లం ఏంది, సాల్వ్ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు 2y బై ఎక్స్ అని క్వశ్చన్ ఇచ్చాడు మనకి. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ చూడండి ఇక్కడ డివై, ఇక్కడ 2y అనేది ఈజ్వల్ అవతలకి వస్తే బై అయిపోతుంది కాబట్టి డివై బై 2y ఈక్వల్ టు ఈ డిఎక్స్ అనేది ఈజ్వల్ అవతలకి వెళ్తే డిఎక్స్ బై ఎక్స్ అవుతుంది. సో ఇది మనం ఏ మెథడ్ని యూజ్ చేసుకొని సాల్వ్ చేసుకోవచ్చు, మనం వేరియబుల్ సపరబుల్ మెథడ్ యూజ్ చేసుకొని మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇచ్చిన క్వశ్చన్కి ఫస్ట్ మనం గివెన్ అని కన్ఫామ్గా రాసుకోవాలి. గివెన్ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు 2y బై ఎక్స్ అని క్వశ్చన్ ఇచ్చాడు. దీన్ని మనం వేరియబుల్ సపరబుల్ మెథడ్ని యూజ్ చేసుకొని మనం సాల్వ్ చేద్దాం. చూడండి ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి ఇక్కడ డిఎక్స్ ఉంది కదా, ఆ డిఎక్స్ అనేది ఈజ్వల్ టు అవతల తీసుకెళ్తున్నాను. ఇక్కడ 2y అని ఉంది కదా, ఈ 2yలో ఓన్లీ ఇక్కడ y ఉంది కదా, ఆ y నేను ఈజ్వల్ టు యువతల తీసుకొచ్చేస్తున్నాను. ఎలా రాస్తున్నానంటే అప్పుడు ఎలా రాసుకోవచ్చు మనం, డివై బై వై ఈక్వల్ టు ఈ 2 ఉంది కదా, ఆ 2 అలాగే రాసుకుంటున్నాను. 2 ఇంటూ డిఎక్స్ అనేది ఇటు వెళ్తే పైకి న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి డిఎక్స్ అనేది డిఎక్స్ బై ఎక్స్ అని రాసుకుంటున్నాను. అంటే ఎక్స్ టర్మ్స్ మొత్తం ఒకసారి రాసుకున్నాను, వై టర్మ్స్ మొత్తం ఒకసారి రాసుకుంటున్నాను. తర్వాత మనం ఏం చేయాలి, ఇంటిగ్రేషన్ కట్టాలి. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ మనం ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది, దట్ ఇంప్లైస్ ఇంటిగ్రేషన్ డివై బై వై ఈక్వల్ టు 2 ఇంటూ ఇంటిగ్రేషన్ డిఎక్స్ బై ఎక్స్ అనేది మనం రాసుకుంటాం పైదాన్ని యూజ్ చేసుకొని. తర్వాత చూడండి ఇక్కడ ఇంటిగ్రేషన్ 1 బై వై ఇంటూ డివై, ఇంటిగ్రేషన్ 1 బై వై ఇంటూ డివై మనకి ఫార్ములా తెలుసు కదా, ఫార్ములా ఏంది
ఇంటిగ్రేషన్ 1/y ఇంటూ dy ఈక్వల్ టు log y అనేది మనకి ఫార్ములా అవుతుంది. అదేవిధంగా ఇంటిగ్రేషన్ 1/x ఇంటూ dx అంటే ఫార్ములా ఏమవుతుంది ఇక్కడ y ఉంది కాబట్టి ఇక్కడ log y వచ్చింది, ఇక్కడ x ఉంది కాబట్టి ఇక్కడ x పెడితే మనం log x అయిపోతుంది ఫార్ములా. సో దీన్ని యూజ్ చేసుకుని మనం రాసుకోవచ్చు ఇంటిగ్రేషన్ 1/y ఇంటూ dy ఈక్వల్ టు log y ఈక్వల్ టు 2 ఇంటూ ఇంటిగ్రేషన్ 1/x ఇంటూ dx అంటే log x ప్లస్ కాన్స్టెంట్ మనం రాసుకోవాలి కదా. ఇక్కడ కాన్స్టెంట్ నేను ఎలా రాసుకుంటున్నాను అంటే లాగ్లో రాసుకుంటున్నాను, log c అని రాసుకుంటాను. కాన్స్టెంట్ అనేది మనం c అయినా రాసుకోవచ్చు, log c అయినా రాసుకోవచ్చు, అది మనం సిచ్యువేషన్ బట్టి మనం యూజ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ log c అని రాసుకున్నాను. తర్వాత ఏం చేస్తున్నానంటే log y ఈక్వల్ టు ఇక్కడ చూడండి 2 log x అని ఉంది. 2 log x అంటే మనకు ఫార్ములా గుర్తుండాలి. అంటే మన ఫార్ములా ఏంది లాగ్స్లో లాగరిథమ్స్లో 2 log x ఈక్వల్ టు log x స్క్వేర్. అంటే మనకి ఏ log x అని ఒక ఫార్ములా ఉంటుంది. ఏ log x మనం రాసుకోవచ్చు అంటే log x పవర్ ఏగా రాసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏ ప్లస్లో 2 ఉంది కాబట్టి 2 log x అని రాసుకోవచ్చు, మనం log x స్క్వేర్గా రాసుకోవచ్చు మనం. సో ఇక్కడ 2 log x అని నేను log x స్క్వేర్గా రాస్తున్నాను. log x స్క్వేర్ ప్లస్ log c అలాగే రాస్తున్నాను. తర్వాత నేనేం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి log y ఈక్వల్ టు తర్వాత ఇక్కడ చూడండి log x స్క్వేర్ ప్లస్ log c ఫార్ములా log c అని ఉంది. log a ప్లస్ log b ఫార్ములా ఎంత మనకి log a ప్లస్ log b ఈక్వల్ టు log ab. log ab ఈక్వల్ టు log a ప్లస్ log b. ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనం log x స్క్వేర్ ప్లస్ log c ఎలా రాసుకోవచ్చు log ఆఫ్ x స్క్వేర్ సిగా రాసుకుంటున్నాను. ఏ ఫార్ములా యూజ్ చేసుకొని log ఆఫ్ ఏ బి ఫార్ములా యూజ్ చేసుకొని నేను దీన్ని ఎలా రాసుకున్నాను. ఇక్కడ చూడండి ఈక్వల్కి యువతల లాగ్ ఉంది, ఈక్వల్కి అవతల లాగ్ ఉంది కాబట్టి దీన్ని ఎలా రాసుకుంటున్నాను y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ సిగా నేను రాసుకుంటున్నాను. y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ సిగా నేను రాసుకుంటున్నాను. మొత్తం మనకి ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేయాలంటే మనకి ఈ 3 ఫార్ములాస్ కూడా తెలిసి ఉండాలి. సో ఇది ఈ క్వశ్చన్ ఫస్ట్ రోమన్ ఇంతటితో అయిపోయింది. మనకి సెకండ్ రోమన్కి వెళ్దాం. చూడండి సెకండ్ రోమన్ చూడండి. ఇప్పుడు సెకండ్ రోమన్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు dy బై dx ఈక్వల్ టు 1 ప్లస్ వై స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి మనం ఈ 1 ప్లస్ వై స్క్వేర్ అనేది ఈక్వల్కి యువతలకు వస్తే మనకి ఏమవుతుంది బై అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది dy బై 1 ప్లస్ వై స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఈ dx అనేది ఈక్వల్ అవతలకి వెళ్తే dx బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. అంటే y టర్మ్స్ మొత్తం మనం ఒక సైడ్ రాసుకుంటున్నాము, x టర్మ్స్ మొత్తం ఒక సైడ్ వచ్చేస్తున్నాయి. తర్వాత మనం ఇంటిగ్రేషన్ కట్టాలి. ఇంటిగ్రేషన్ కడితే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో మనం వేరియబుల్ సపరబుల్ మెథడ్ యూజ్ చేసి దీన్ని సాల్వ్ చేస్తాము. ఎలా చేయాలి చూడండి. ఫస్ట్ మనం ఏం చేయాలి గివెన్ అని రాసుకుంటున్నాను. గివెన్ అని చెప్పి ఏది ఇచ్చాడో అది యాజ్ టీజ్ గట్టాగా రాస్తున్నాను. dy బై dx ఈక్వల్ టు 1 ప్లస్ వై స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. వాడు ఏది ఇస్తే అది అలాగే రాసేసాను. తర్వాత నేనేం చేస్తున్నానంటే ఈ dxని ఈక్వల్ అవతల తీసుకెళ్ళిపోతున్నాను. ఈ d 1 ప్లస్ వై స్క్వేర్ని ఈక్వల్కి యువతలు రాసేసుకుంటున్నాను. అప్పుడు ఎలా రాసుకోవచ్చు dy బై ఇది ఈక్వల్ టు యువతలకు వస్తే బై అయిపోతుంది కాబట్టి 1 ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఈ dx అనేది ఈక్వల్ టు అవతల తీసుకెళ్ళిపోతున్నా కాబట్టి dx బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో మనం ఎక్స్ టర్మ్స్ మొత్తం ఒకవైపు రాసుకున్నాము, వై టర్మ్స్ మొత్తం ఒకవైపు రాసుకున్నాము. తర్వాత మనం ఏం చేయాలి ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాను. బోత్ సైడ్స్ మనకి ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది ఇంటిగ్రేషన్ dy బై 1 ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ dx బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేశాను. ఇక్కడ మళ్ళీ మనకు చూడండి ఇంటిగ్రేషన్ 1 బై 1 ప్లస్ వై స్క్వేర్ ఇంటూ dy అని ఉంది కదా. ఇంటిగ్రేషన్ 1 బై 1 ప్లస్ వై స్క్వేర్ ఇంటూ dy ఉంది. దీన్ని చూస్తుంటే మనకి ఏమైనా ఫార్ములా గుర్తొస్తుందా tan ఇన్వర్స్ y.
ఇంటిగ్రేషన్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా. ఇక్కడ మనకి ఎక్స్ ప్లేస్లో వై ఉంది కాబట్టి మనకి tan ఇన్వర్స్ వై ఫార్ములా ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ 1/1 ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డివై అనేది మనకి tan ఇన్వర్స్ వై ఫార్ములా అవుతుంది. సో దీన్ని యూజ్ చేసుకుని మనం రాసుకోవచ్చు. ఈ ఫార్ములా ఏంది, tan ఇన్వర్స్ వై ఈక్వల్ టు 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఫార్ములా ఏంది, tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి అనేది కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ అలాగే రాసుకున్నాను. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. దీన్ని మనం ఇంకా ఎలా రాసుకోవచ్చు అంటే ఈ ఈజ్ఈక్వల్ అవతల tan ఇన్వర్స్ ఎక్స్ ఉంది కదా, అది ఈజ్ఈక్వల్ అవతలకు వస్తే ఏమవుతుంది, మైనస్ అయిపోతుంది. సో tan ఇన్వర్స్ వై మైనస్ tan ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు సి అయినా రాసుకోవచ్చు, లేకపోతే ఎలాగైనా వదిలేయచ్చు మనం.